మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. నీళ్లు తెచ్చి మూసీలో గోదావరి జలాలు ప్రవహింపజేయడానికి ప్రణాళికలు చేసింది బీఆర్ఎస్. పోదాంపా ముఖ్యమంత్రి గారు, లగచెర్ల పోయి అడుగుదాంపా, నీ కాన్స్టిట్యున్సీకే పోయి లగచెర్ల రైతులతో మాట్లాడదాం. వస్తానో కదా గన్మెన్లు లేకుండా. ఎస్, మేము కూడా వస్తాం. పా లగచెర్ల పోదాం. మూసీలో బాధితులు ఉన్నారు కదా, మూసీ ఎక్కడైతే నది ప్రారంభమవుతుందో అక్కడి నుంచి నల్గొండ దాకా నడుద్దాంపా. ఎప్పుడు పోదామో డేట్ పెట్టు, వస్తాం. మేము కూడా వస్తాం. ఎన్ని రోజులు నడుస్తామో నడుద్దాం. ఏదో అసెంబ్లీలో మైక్ ఉందని మాట్లాడు కాదు కదా. నీ తీరెట్లున్నదంటే కేవలం దబాయింపులతో నువ్వు ఇవాళ మా మీద ఇవాళ జులుం చేసే ప్రయత్నం చేసినావు. స్పీకర్ గారు కూడా అరే మా క్లారిఫికేషన్ మైక్ ఇవ్వమంటే కనీసం మైక్ కూడా ఇవ్వకుండా ఈరోజు సభను వాయిదా వేసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి చూసాం. అప్పుల గురించి మాట్లాడండి ముఖ్యమంత్రి గారు, మరి క్లారిఫికేషన్ మైక్ ఇవ్వాలి కదా. ఈ అప్పుల గురించి అయితే ఒక జోక్ అయిపోయింది బైసా. మీరు కూడా ఒక్కసారి పాత వీడియోలు తీసి ఈ మంత్రులందరూ ఎప్పుడెప్పుడు ఏమేమి మాట్లాడిందో ఒక దగ్గరే చూపిస్తే కనీసం వాళ్ళకి సిగ్గన్న వస్తుంది. ఇప్పుడు పోయినసారి అసెంబ్లీ సమావేశాల్లో వైట్ పేపర్లో 6,71,000 కోట్లు అన్నాడు బట్టి. మొన్న మదిరకు పోయిండు 7,11,000 అన్నాడు. ఇవాళ ముఖ్యమంత్రి కొత్తగా 630 చెప్పిండు. చూసిరా మీరు, 630 అని ముఖ్యమంత్రి చెప్పిండు. ఇవాళ పొద్దుగాలనేమో జూపల్లి 8 లక్షలు అన్నాడు. ఇక మొక్కాలే వీళ్ళకు. జూపల్లి 8 లక్షలు అంటాడు, ముఖ్యమంత్రి 6,30,000 అంటాడు. ఇక ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి ఏమో ఓనాడు 711 అంటాడు, అసెంబ్లీలో 670 అంటాడు. అసలు కథ అది 4,17,000 కోట్లు. లెక్కలతో సహా నిన్ననే చెప్పిన అసెంబ్లీలో 417. ఇది తప్పైతే ఇప్పుడే ఇక్కడే చెప్పు, ఎట్లా తప్పో చెప్పు అంటే నోరు విప్పకుండా తల దించుకొని డిప్యూటీ సీఎం గారి సభ నుంచి బయటకు పోయింది. ఈవెన్ ఐఎమ్ టుడే రెడీ. 417 బీఆర్ఎస్ చేసినప్పు. మీరేదో ఇలా వారసత్వంగా 72,000 కోట్ల అప్పు వచ్చి ఇంకా పెండింగ్ ఉందని నేను చెప్పిన అసెంబ్లీలో. అది 72,000 కాదు కదా, 72,000 అప్పు మీరు గవర్నమెంట్ తీసుకున్న నాడు కూడా పాత కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన అప్పు ఇంకా 72,000. అది 11,000 కార్పొరేషన్లు అంటే 83,000 ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక డిసెంబర్ 7 నుంచి మార్చి 31 దాకా చేసిన 15,000 ఉంది. ఇదే 1,00,000 కోట్లు. ఇవేవి కలపడంలా ఈ 72,000 ఇవాళ ఉన్నది. మీరు మళ్ళీ 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా 72,000 ఉంది. మధ్యలో 10 ఏళ్లలో పాత కాంగ్రెస్ గవర్నమెంట్ వారసత్వంగా ఇచ్చిన అప్పుకు మిత్తిలకు 3 లక్షల కోట్లు కట్టినాం. మరి మేము 3 లక్షల కోట్ల అప్పు గత కాంగ్రెస్ ప్రభుత్వం వారసత్వంగా ఇచ్చిన అప్పు మేము కట్టుకుంటూనే అన్ని కార్యక్రమాలు చేసినాం. రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, 2,000 పెన్షన్ ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, కేసీఆర్ కిట్ ఇచ్చినాం, ప్రాజెక్టులు కట్టినాం, మంచినీళ్ళు ఇచ్చినాం, సబ్ స్టేషన్లు కట్టినాం, 24 గంటలకు కరెంట్ ఇచ్చినాం. నీ లెక్క అప్పులని చెప్పి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎగ్గొట్టే ప్రయత్నం చేయలేదు రేవంత్ రెడ్డి. మేము కూడా గతంలో వారసత్వంగా వచ్చిన అప్పు మా 9.5 సంవత్సరాల్లో 3 లక్షల కోట్ల అప్పు కట్టినాం, అభివృద్ధి పనులు కొనసాగించినాం. నీకు చేతగాక ప్రజలను ముందుకు పోలేక మా మీద అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే ఇచ్చిపెట్టాం. త్వరలోనే నేను ఇంకా డీటెయిల్గా మీ ఇంటలెక్చువల్స్ను, ఎడిటర్లను అందరినీ కూడా పిలిచి ఈ అప్పుల గురించి ఇంకొక ప్రజెంటేషన్ కూడా డీటెయిల్గా ఇచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న అబద్ధాలను బట్టలిప్పేస్తాం. కళ్ళగట్టినట్టుగా వీళ్ళ గోబల్స్ను ప్రజాక్షేత్రంలో నిలబెడతాం. ఇకపోతే కాళేశ్వరం గురించి మాట్లాడండి. ఆయన ఏమంటాడు, 50,000 ఎకరాలకే నీళ్ళు ఇచ్చినాం అన్నాడా లేదా? ఇవాళ ఇది నేను చెప్తలేను. ఇక ఇది ఈ ప్రభుత్వం ఇచ్చిన ప్రజెంటేషన్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర మొత్తం మంత్రులు పోతే ఆడ ఒక ప్రజెంటేషన్ పెడితే లైవ్ టెలికాస్ట్ వచ్చింది టీవీలలో. ఏముంది ఇలా? కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం కలిపి 20,33,572 ఎకరాల ఆయకట్టు వచ్చిందని ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన లెక్క. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన లెక్క. ఇలా దేని కింద ఎంత వచ్చిందో ఉన్నది. కాలువల కింద 98,571 ఎకరాలు, కొత్తగా చెరువులు నింపడం ద్వారా 39,146 ఎకరాలు, 2,143 ఎంఐ ట్యాంకుల కింద 1,67,000 ఎకరాలు,
స్థిరీకరణ కింద 17 లక్షల ఎకరాలు, అదేవిధంగా కూడవెల్లి హల్దీవాగు చెక్ డ్యాంల కింద 21,000 ఎకరాలు, మొత్తం 20,33,000 ఎకరాలకు కాళేశ్వరం కింద ఆయకట్టు వచ్చిందని నీ ప్రభుత్వం ప్రజెంటేషన్లోనే ఉంది. ముఖ్యమంత్రి ఇలా అసెంబ్లీలో అంటాడు 50,000 వారింది. నోరా మోరా మాట్లాడుతేందుకు కొద్దిగా సిగ్గన్ను ఉండాలి అబద్ధాలానికి. ఒక మంచినీళ్ళే కాదు కదా, మొన్న ఈ మధ్య ముఖ్యమంత్రి వై కోకోకోలా ఫ్యాక్టరీ ప్రారంభించిండు ములుగులో. అది ఎడికెళ్ళి వచ్చింది? ఇట్ ఈస్ ద ఫాల్ బ్యాక్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళ మీదనే కోకోకోలా కంపెనీ ఆడికి వచ్చింది కదా. ఆడ కొన్ని వేల మందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి కదా. ఇవాళ త్రాగునీరు ఇవాళ సగం ఉత్తర తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టిన మల్లన్న సాగర్ నుంచో, రంగనాయక్ సాగర్ నుంచో, గౌరవెల్లి నుంచో ఈ ప్రాజెక్టుల నుంచే కదా ఈరోజు నీళ్ళు వస్తున్నాయి. త్రాగునీరిచ్చింది, సాగునీరిచ్చింది, పరిశ్రమలకు నీరిచ్చింది. ఇప్పుడు నువ్వు నిన్న మొన్న చెప్తున్నావు